ద బెంగాల్ ఫైల్స్ యాక్చువల్గా ట్రూ ట్రూ ఈవెంట్స్ ట్రూ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఫిలింను రాయడం జరిగింది. ఈ ఫిలిం మెయిన్ కోర్ పాయింట్ ఏంటిదంటే, మనకు స్వాతంత్రం వచ్చే కన్నా ముందు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏమంటారు, బెంగాల్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ బెంగాల్ ప్లేస్ని ఒక 10 వీక్స్ ముందు వాళ్ళకి కావాలి. అండ్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆ ముస్లిం వాళ్ళది, ఈ ఈ ల్యాండ్లో ఉన్న ఎవరైనా సరే ఒకటి కన్వర్ట్ అవ్వండి, లేకపోతే చచ్చిపోండి, లేదంటే పారిపోండి. అది వాళ్ళ నినాదం అన్నమాట. సో దాన్ని వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. అండ్ హీరోయిన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణే ఈ ఫిలిం అన్నమాట. ఇది కొంచెం ఏమంటారు, ఈ అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవడంలో డెఫినెట్గా ఫెయిల్ అయిందనేది నా ఉద్దేశం. ఎందుకనంటే ఆ పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, ఇదంతా కూడా అంటే స్టోరీ కూడా చాలా స్లో పేజ్లో ఉండడం, అది వన్ ఆఫ్ ద మేజర్ డిసప్పాయింట్మెంట్స్ అనిపించింది. ఎందుకంటే స్టోరీకి ఉన్న పొటెన్షియల్కి అది ఇంకా వేరే లెవెల్కి వెళ్ళి చేయవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్టోరీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ డైరెక్ట్ యాక్షన్ ఎవరు ఇస్తారంటే జిన్నా వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ అయితే ఉన్నారో వాళ్ళు డైరెక్షన్ యాక్షన్ డే ఇస్తారు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా వాళ్ళు ఎంత క్రూరంగా వ్యవహరించారు, ఎట్లా వాళ్ళ మీద దాడి చేసిర్రు, బెంగాల్ వాళ్ళ మీద అంటే ముస్లిమ్స్ వాళ్ళ మీద దాడి ఎట్లా చేసిర్రు, అండ్ వీళ్ళు ఎట్లా తిరగబడ్డారు వాళ్ళ మీద అనేది ఈ రెండు సంఘర్షణల మధ్య ఈ సినిమా కొనసాగుతుంటుంది. బట్ అట్ ది సేమ్ టైం స్టోరీ లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, బట్ అంత చూస్తున్నప్పుడు ఆ ఫీల్ ఏదైతే ఉందో అది మాత్రం తగ్గుతూనే వచ్చింది. అది కొంచెం బ్యాడ్ అనిపించింది నాకైతే. అండ్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేసి ఉంటే ఇది కొంచెం గ్రేట్గా వచ్చేదని నా ఫీలింగ్. అండ్ ఓఎస్టీ పార్ట్ వచ్చేసరికి డెఫినెట్గా సాడ్, వెరీ వెరీ బ్యాడ్ అసలు. బట్ స్టోరీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద గుడ్. బట్ మేకింగ్ అదంతా అవ్వచ్చు, అది ఎంత ఏదైతే ఉందో అది మాత్రం అంత బలంగా ప్లే చేయలేకపోయింది అనేది మాత్రం నా రివ్యూ. బట్ ఒక స్టోరీ ఆస్పెక్ట్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, జరిగిన ఇన్సిడెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం బెంగాల్ ఫైల్స్ ఈజ్ అ గుడ్ చాయిస్ టు వాచ్ ఇట్. That's it. Thank you for watching. Please do subscribe.